ఒక పాట మనం అప్రయత్నంగా, అనాలోచితంగా బట్టలు ఉతుకునేటప్పుడో, మొఖం కడుక్కునేటప్పుడో, బాత్రూమ్ సింగర్‌గా పాడతాం చూసినావా? అద్భుతంగా పాడతాం. అదే స్టేజ్ మీదనో, మైక్ మీదనో కావాలని మాట్లాడినప్పుడు పాడం కదా! అగో అట్లనట్టు. ఎందుకంటే ఏకాంతం ఉన్నప్పుడు ఒక అనుభవం, అనుభూతి అనేది కలుగుతా ఉంటది మనకు జెన్యూన్‌గా. కలిగి దానికి లోనై పాడతాం. అదే నువ్వు స్టేజ్ మీద కూడా అలాగే పాడాలి. అదే అనుభూతికి, అనుభవానికి లోనై అలాగే పాడితే వస్తుంది. ఒక కెమెరా ముందు కూడా అంతే. మీరొక విషయాన్ని ఒంటరిగా ఏకాంతంలో మీరు ఆ వీడియో ఆర్టికల్ చదువుతున్నప్పుడు మీకు మంచి ఫీలింగ్స్, అనుభూతి, ఆలోచనలు కలిగి అలా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా! కెమెరా లేనప్పుడు ఆలోచిస్తూ మాట్లాడతారో, అలా కెమెరా ముందు కూడా అదే అనుభూతికి లోనై మాట్లాడితే అద్భుతంగా మాట్లాడగలుగుతారు కెమెరా ముందు. కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, మనం ఏకాంతంగా వన్ సైడ్‌గా ఒక అమ్మాయిని ఎలా సెక్స్ చేయాలి, ఎలా అనుభవించాలి అనేది మనం చూస్తూ మంచి ఎక్స్‌పర్ట్‌గా అవుతాం. అలాగే అమ్మాయిల బొమ్మలు చూస్తే కూడా మంచి ఆకర్షణీయంగా ఉంటారు కదా! ఫోటోలల్లో, వీడియోలల్లో, ఆ సినిమాలలో చూపిస్తారు. మనం కూడా కలలు కంటాం. వన్ సైడ్‌గా ఎంతో సెక్స్ చేయగలుగుతాం, ఎన్నో కలలు కంటాం, ఊహించుకుంటాం. అదే భార్య దగ్గర చేయలేం. అలా చేయలేం. ఎందుకంటే ఇక్కడ వన్ సైడ్ ఉండదు. టూ సైడ్ వస్తుంది. అంటే భార్య వేరు కదా! ఆమెకు అనుగుణంగా మనం వ్యవహరించలేం. మనకు ఆమె అనుగుణంగా ఉండదు. కాబట్టి ఆమెను కంట్రోల్ చేయలేము. ఆమెకు మనం కంట్రోల్ కాము. కాబట్టి టూ సైడ్‌లో చేయలేమంట సెక్సు. చూసారా? అదే వన్ సైడ్‌లో చక్కగా మనం సెక్స్ చేయొచ్చు. ఊహించుకుంటాం. అద్భుతంగా ఆ అందాన్ని ఊహించుకుంటాం. అనుభవిస్తాం వన్ సైడ్‌లో. కాబట్టి మీరు కెమెరా ముందు మాట్లాడాలంటే టూ సైడ్ మాట్లాడకండి. టూ సైడ్ అంటే కెమెరా ముందు మీరు మాట్లాడినట్టు టూ సైడ్ అయిద్ది. వన్ సైడ్ అంటే కెమెరా లేనప్పుడు ఏకాంతంగా మీరు ఒక ఆర్టికల్ చదివి, ఒక ఊహ వచ్చి, ఒక ఆలోచనతో ఎలా వ్యవహరిస్తారు ఏకాంతంలో? అది అద్భుతంగా వ్యవహరిస్తారు. అద్భుతంగా ఆలోచనలు కలుగుతాయి. మూడొస్తుంది. అగో అలాగా మీరు కెమెరా ముందు కూడా అలా వన్ సైడ్‌గా ఏకాంతంగా, వన్ సైడ్‌గా ఉన్నప్పుడు ఎలా మూడొస్తుందో అలా వన్ సైడ్‌గానే చెప్పాలి. అదే మూడ్‌లో చెప్పాలి ఏకాంతంగా. ఆ మూడ్‌తో మీరు కెమెరా ముందు మాట్లాడితేనే మాట్లాడగలుగుతారు. అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు మనం ఎవ్వరు లేనప్పుడు, కెమెరా లేనప్పుడు ఏం చేస్తాం, అనాలోచితంగా, అప్రయత్నంగానే మాట్లాడుతుంటాం. ఒక ఆర్టికల్ చదివినప్పుడు, పేపర్ న్యూస్ చదివినప్పుడు అప్రయత్నంగా కొన్ని ఆలోచనలు, ఊహలు, అనుభూతులు, ఫీలింగ్స్ అనేవి మనలో కలుగుతా ఉంటాయి కదా! కలిగి మనం నవ్వడమో, మాట్లాడడమో, ఇదేందని ఆలోచించడమో, ఐడియాలు రావడమో ఇలా వస్తాయి ఏకాంతంలో. అప్రయత్నం కాదు అవి. అదే కెమెరా ముందు మనం ప్రయత్నపూర్వకంగా ఉంటాం కాబట్టి, అప్రయత్నంగా కలిగే ఆ ఊట అనేది ఆగిపోద్ది. కాబట్టి కెమెరా ముందు కూడా మీరు ఇదే మూడ్‌లో ఉండాలంట. అప్రయత్నంగానే ఆ ఫీలింగు ఏకాంతంలో మీకెలా వస్తుందో అదే ఫీలింగ్ రావాలి మళ్ళా కెమెరా లేనప్పుడు, ఆర్టికల్ చదివితే. వచ్చినప్పుడు అనాలోచితంగా మీరు మాట్లాడగలుగుతారు. అనాలోచితంగా అనుభూతి, అనుభవం పొందుతారు. ఆర్టికల్‌కి సంబంధించింది. స్వేచ్ఛ కలుగుతుంది. అంటే జెన్యూన్ స్వేచ్ఛ. మీకు స్వేచ్ఛ కాదు. మనకు తెలియకుండానే ఒక మానసికంగా, వ్యక్తిగతంగా ఒక అనుభూతి అప్రయత్నంగా కలిగి, ఆ ఫీలింగ్స్ కలిగి మీరు అప్రయత్నంగానే అనాలోచితంగా కెమెరా ముందు మాట్లాడుతున్నట్టు. మీ నోరే మాట్లాడుతా ఉంటది. మీరు మాట్లాడుతూ ఉంటారు. అలా అయితే కంటెంట్ చక్కగా మాట్లాడగలుగుతారు. కాబట్టి ఇలా ఏకాంతంలో మీరిలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంటే మీరు కెమెరా లేనప్పుడు ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఒంటరిగా మీకు మీరు ఎలా అనుభూతి పొందుతారు, ఆలోచిస్తారు. ఆవేశము, భావావేశము, ఆలోచనలు, భావాలు కలుగుతా ఉంటాయో మనసులో, ఆ అనుభూతి, అనుభవం కలుగుతా ఉంటదో దాన్ని బట్టి అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు కదా! ఒక విషయం గురించి అలా కెమెరా ముందు మాట్లాడండి. విన్నావా? ప్రయత్నపూర్వకంగా కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా కాకుండా ఈ కెమెరా లేనప్పుడు అనాలోచితంగా ఎలా అయితే ఆలోచనలు, అనుభూతులు, ఫీలింగ్స్ కలిగితే మనం మాట్లాడతామో, మాట్లాడబడతామో మనకు మనం అలా మాట్లాడబడడం అనేది ప్రాక్టీస్ చేయండి. అదొక ట్రాన్స్‌లాకి వెళ్ళాల్సుంటది. అలా చేస్తే ఖచ్చితంగా మీరు కెమెరా ముందు మాట్లాడగలుగుతారు. ఆ విధంగానే. అప్పుడు మంచిగుంటది. వినేవాళ్ళకి చక్కగా మాట్లాడతారు.